హాయ్ మామ. టుడే ద రివ్యూ ఆఫ్ 'జెట్లీ'. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో అయితే ఉంది. 2 అవర్స్ 11 మినిట్స్ అయితే ఉంది మామ మూవీ రన్ టైమ్. నాకు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే, మూవీ మంచి ఫ్లోతో స్టార్ట్ అయింది. సత్య తనెవరో మర్చిపోయి, తను కన్‌ఫ్యూజ్ అయ్యి మనల్ని కూడా కన్‌ఫ్యూజ్ చేశాడు. కానీ మూవీ అంతా చూసిన తర్వాత నాకైతే ఒకసారి చూడొచ్చనిపించింది మామ. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రజాపతి బ్యాంక్‌లో ఉన్న డబ్బుల్ని ప్రజాపతి యూజ్ చేసుకుంటాడు. ఆ బ్యాంకు సీఈఓ ఎవరైతే ఉన్నారో తన మీదకి తోసేసి తను ఇండియా నుంచి దుబాయ్ అయితే వెళ్ళిపోతాడు. తనని కొంతమంది చంపాలని చూస్తారు. తను ఎన్ఎస్ఐ వాళ్ళకి లొంగిపోతాడనమాట. వాళ్ళు తనని దుబాయ్ నుండి కొచ్చికి తీసుకువెళ్తూ ఉంటారు ఫ్లైట్‌లో. ఈ ఫ్లైట్‌ని హైజాక్ చేస్తారు. ఎందుకు చేశారు? ఎవరు చేశారు? అనేది మీరు ఈ మూవీలో అయితే చూస్తారు. మెయిన్‌గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే సత్య అన్న యాక్టింగ్, తన ఎక్స్‌ప్రెషన్స్‌తోని ఈ మూవీనైతే ముందుకు తీసుకెళ్ళాడు. వెన్నెల కిషోర్ మూవీలో ఉన్నప్పటికీ తనని అంత సరిగ్గా అయితే యూజ్ చేసుకోలేదనిపించింది నాకైతే. మూవీలో ఫన్ అక్కడక్కడ బానే ఉంది. ఈ ఏరోప్లేన్ అనౌన్స్‌మెంట్స్, న్యూస్ ఛానెల్స్ నేమ్స్ గానివ్వండి, కొన్ని కొన్ని చోట్ల బానే వర్కౌట్ అయింది ఫన్ను. ఎక్స్‌పెక్ట్ చేసినంత కామెడీ అయితే అంతగా అయితే ఎక్కడ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉంది. ఎక్కడ బోర్ గాని ఏమనిపించలేదు. కానీ మూవీ క్లైమాక్స్‌లోనో ఏదో ఉంది ఇంకా ఎండింగ్‌లో సస్పెన్స్ అన్నట్టుగా పెట్టారు. బట్ అక్కడైతే ఏమీ లేదు. అటు తిప్పి, ఇటు తిప్పి లాస్ట్‌కి ఇది అని ఏదో చిన్నగా ఎండ్ చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే 18+ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఈ మూవీ ఎవరికి సూట్ అయిద్దంటే, ఫన్ అండ్ కామెడీ మూవీస్ చూసే వాళ్ళకి డెఫినెట్‌గా నచ్చుద్ది. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తానంటే సత్యాన్న కోసం అయితే చూడొచ్చు ఒకసారి. ఇది 'జెట్లీ' మూవీ రివ్యూ. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో అయితే ఉంది. మీరు ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.